హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఐసీ అకాడమీ. ఈ రోజు మనం మ్యాట్రిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ ఒకసారి అయితే షార్ట్ రివిజన్ చేద్దాము. ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే సో మనం టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీని బేస్ పైన మన క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి కాబట్టి ఇది ఒకసారి చూద్దాం. స్క్వేర్ మ్యాట్రిక్, రెక్టాంగులర్ మ్యాట్రిక్, ట్రయాంగులర్ మ్యాట్రిక్ ఇవన్నీ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం స్క్వేర్ మ్యాట్రిక్ తీసుకుంటే అది ఇంకా స్క్వేర్ ఫామ్ లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 rows 2 కాలమ్స్ ఉంటాయి కనుక దాన్ని మనం ఏమంటాం స్క్వేర్ మ్యాట్రిక్ అంటాం. ఇది మనకు తెలిసిందే. అదే విధంగా రెక్టాంగులర్ మ్యాట్రిక్ తీసుకుంటే కనుక మనం రెక్టాంగిల్ మ్యాట్రిక్ ఇలా ఫర్ ఎగ్జాంపుల్ 2 rows 3 కాలమ్స్ ఉండొచ్చు, లేదా 3 కాలమ్స్ 2 rows కూడా ఉండొచ్చు. దీన్ని మనం ఏమంటాం రెక్టాంగులర్ మ్యాట్రిక్ అంటాము. సో ఇది జనరల్ మనం తెలుసుకుంటే చాలు. తర్వాత ట్రయాంగులర్ మ్యాట్రిక్ అంటే కనుక మనకి ట్రయాంగిల్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ ఉంటుంది, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఉంటుంది, రిమైనింగ్ ప్లేసెస్ లో జీరోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కింద ట్రయాంగిల్ ఉండొచ్చు లేదా పైన ట్రయాంగిల్ ఉండొచ్చు. దీన్ని మనం ట్రయాంగులర్ మ్యాట్రిక్ అంటాం. సో మనకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇది. నెక్స్ట్ మనం తీసుకుంటే కనుక డయాగ్నల్ మ్యాట్రిక్. డయాగ్నల్ మ్యాట్రిక్ అంటే కనుక మ్యాట్రిక్ లో డయాగ్నల్ లో మాత్రమే వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 2 0 3 4 అంటే ఇక్కడ 0 మన డయాగ్నల్ లో మాత్రమే వాల్యూస్ ఉంటుందని మనం ఏమంటామంటే డయాగ్నల్ మ్యాట్రిక్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఐడెంటిటీ మ్యాట్రిక్. ఐడెంటిటీ మ్యాట్రిక్ అంటే కనుక మనకి అన్ని జీరోస్ డయాగ్నల్ లో మాత్రమే, అంటే ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్ కూడా అనొచ్చు. దీన్ని మనం ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూస్ మాత్రమే 1 నుండి రిమైనింగ్ అన్ని కూడా జీరోస్ ఉంటుందని మనం ఏమంటాం ఐడెంటిటీ మ్యాట్రిక్ అంటాం. సో ఇది కూడా ఇంపార్టెంట్. అదే విధంగా స్కేలార్ మ్యాట్రిక్. స్కేలార్ మ్యాట్రిక్ అంటే కనుక ఈ మ్యాట్రిక్ లో ఏదైతే ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ ఉండాలా, రిమైనింగ్ అన్ని జీరోస్ ఉండాలా. సార్ రెండు సేమ్ కదా అంటే కనుక ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ లో ఓన్లీ 1 ఉంటుంది, ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ లో 1 కాకుండా వేరే వాల్యూస్ ఉంటాయి. అంటే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, కానీ రెండు మాత్రం సేమ్ ఉండాలి. అది మనకి ఏ మ్యాట్రిక్ స్కేలార్ మ్యాట్రిక్. అదే మనం సింగులర్ మ్యాట్రిక్ అన్నాం అనుకోండి, సింగులర్ మ్యాట్రిక్ మీనింగ్ వేరే. సింగులర్ మ్యాట్రిక్ తీసుకున్నప్పుడు దాని డెట్ ఏడి మైనస్ బీసీ చేస్తే వచ్చే ఆన్సర్ 0 కావాలా. ఎప్పుడైతే డెట్ వాల్యూ 0 అయిపోతుందో దాన్ని మనం సింగులర్ మ్యాట్రిక్ అంటాం. ప్రిన్సిపల్ డయాగ్నల్ లో వాల్యూస్ 1 కాకుండా వేరే ఉంటే దాన్ని మనం స్కేలార్ మ్యాట్రిక్ అంటాం. ప్రిన్సిపల్ లో డయాగ్నల్ లో వాల్యూస్ ఉండాలా, అది కానీ 1 ఉండాలా, దాన్ని మనం ఏమంటాం ఐడెంటిటీ మ్యాట్రిక్ అంటాం. ఇవి మూడు కూడా ఒకటే రకంగా ఉన్నట్లుంటాయి. కొంచెం జాగ్రత్త చదువుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ చూస్తే కనుక నెక్స్ట్ మనం సిమెట్రిక్ మ్యాట్రిక్ నేర్చుకోవాలా, తర్వాత స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్ నేర్చుకోవాలా. సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటే ఏమి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. మనం ఏని ట్రాన్స్పోజ్ అంటే తెలుసు కదా, ట్రాన్స్పోజ్ అంటే రోని కాలం లాగా రాయడం. ఇది రో కదా, మనం దీన్ని మార్చి ఇలా కాలం లాగా రాసేదాన్ని ట్రాన్స్పోజ్ అంటాం. అంటే మనం ఏ యొక్క రోని కలం వైజ్ గా రాసినా కూడా రెండు సేమ్ వచ్చినాయి అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటాం. ఏమంటాం సిమెట్రిక్ మ్యాట్రిక్. ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 2 2 4 తీసుకున్నాం అనుకోండి, 1 2 అనేది రోనా కాలమా, ఇది రో లాగా ఉంది, కానీ మనం కాలం వైజ్ గా రాసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. సో దీన్ని ఏమనొచ్చు మనం సిమెట్రిక్ మ్యాట్రిక్ అనొచ్చు. క్లియర్ కదా. అదే విధంగా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటే ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్. దీన్ని మనం ఏమంటాం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటాం. సేమ్ వాల్యూస్ వస్తాయి కానీ మైనస్ వస్తుంది, దీన్ని మనం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామా, అప్పుడు మీకు ఈజీ అర్థమవుతుంది. 1 2 -3, తర్వాత -2 4 2 3 -2 3. దీన్ని కావాలంటే మీరు ట్రై చేయండి. ఈ రోని కాలం వైజ్ గా రాసినా కూడా ఈ రోని కాలం వైజ్ రాయండి, ఈ రోని కాలం వైజ్ రాయండి. సో దట్ మీకు వచ్చే ఆన్సర్ సేమ్ ఉంటుంది, మైనస్ పక్కన తీసేస్తే. కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్ అనొచ్చు. క్లియర్ కదా. నెక్స్ట్ ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్. ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్ అంటే ఏమంటే ఇంకా ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ అయింది అనుకోండి, అంటే ఏ అనే క్వశ్చన్ ఇచ్చినాడు, దాన్ని ఏ ఇంటూ ఏ మల్టిప్లై చేసినా మనకు వచ్చిన ఆన్సర్ ఐ అయింది. ఐ అంటే ఏంది మరి ఐడెంటిటీ మ్యాట్రిక్. అంటే మీనింగ్ ఏమి, డయాగ్నల్ వాల్యూస్ 1 ఉండాలి. ఆ విధంగా వస్తే దీన్ని ఏమంటాం మనం ఐడెంటిటీ మ్యాట్రిక్ అంటాం, ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నల్ పొటెన్షియల్ మ్యాట్రిక్. నల్ పొటెన్షియల్ మ్యాట్రిక్ అంటే మొత్తం మ్యాట్రిక్ అంతా జీరోస్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఏమంటాం నల్ పొటెన్షియల్ మ్యాట్రిక్ అంటాం. ఓకేనా, ఆర్ నల్ మ్యాట్రిక్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ తీసుకుంటే ఇంకా ఐడోపొటెంట్ మ్యాట్రిక్. దానికంటే ముందు మనం ఆర్థోగోనల్ మ్యాట్రిక్ గురించి చూద్దాం. ఆర్థోగోనల్ మ్యాట్రిక్ అంటే ఏం లేదు, ఫార్ములా ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకి లాజిక్స్. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అయితే దాన్ని మనం ఏమంటాము అంటాడు, దాన్ని మనం ఏమంటాం ఆర్థోగోనల్ మ్యాట్రిక్ అంటాం. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ అయితే ఏమైతుంది అంటాడు, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ అయితే దాన్ని ఏమంటాం ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్ అంటాం. అదే విధంగా ఐడోపొటెంట్ మ్యాట్రిక్ ఉంటుంది. దీని మీనింగ్ ఏమంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ అయితే ఐడోపొటెంట్, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయింది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం ఐడోపొటెంట్ మ్యాట్రిక్ అంటాం. ఐడోపొటెంట్ మ్యాట్రిక్. అదే విధంగా ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అయింది అనుకో, దాన్ని ఏమంటాం ఆర్థోగోనల్ మ్యాట్రిక్ అంటాం. ఈ టర్మ్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా దానిపైన ఫోకస్ గా అర్థం చేసుకోండి. నెక్స్ట్ దీనిపైన అంటే మ్యాట్రిక్స్ పైన కొన్ని ఇంతకుముందు ఇచ్చిన క్వశ్చన్స్ మీకు కొంచెం యూజ్ అవుతాయని ఒకసారి రివిజన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా కనుక మనకి ఇచ్చిన మ్యాట్రిక్ ఐడెంటిటీ మ్యాట్రిక్ అయింది అనుకోండి, మీకు ఆ క్వశ్చన్ లో మీకు స్క్వేర్ చేయమన్నా లేదా క్యూబ్ చేయమన్నా లేదా A/4 చేయమన్నా అప్ టు ఏ వాల్యూ ఇచ్చినా కూడా వచ్చే ఆన్సర్ మాత్రం అయినే ఉంటుంది. కాబట్టి ఇది మనకు ఒక చిన్న ఇంపార్టెంట్ ట్రిక్ అనుకోవచ్చు. సో దీన్ని గుర్తుపెట్టుకోనండి, ఎగ్జామ్ లో మనకి యూజ్ అవుతుంది, మనకు అడుగుతాడు క్వశ్చన్స్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ మోడల్ తీసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 4
3x ఇట్లా ఏదో ఒక మ్యాట్రిక్ ఇస్తాడు. మ్యాట్రిక్ ఇచ్చి ఎక్స్ వాల్యూ కనుక్కోమంటాడు. మ్యాట్రిక్ ఇచ్చి ఎక్స్ వాల్యూ అడిగినప్పుడు దీన్ని మనం జీరో అంటే డెట్ వాల్యూ జీరో అనుకుంటాము. డెట్ వాల్యూ జీరో అయితే కనుక దాని మీనింగ్ ఏమంటే ఏడి మైనస్ బీసీ ఈజ్ ఈక్వల్ జీరో అని, ఏడి అంటే 2x మైనస్ 3 4 12 ఈజ్ ఈక్వల్ జీరో అని, 2x ఈజ్ ఈక్వల్ టు 12 అని, దెన్ x ఈజ్ ఈక్వల్ టు 6 అని. అలా కాకుండా సేమ్ మ్యాట్రిక్ ఇచ్చినాడు, ఇచ్చి డెట్ వాల్యూ 6 అన్నాడు, x ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అప్పుడు డెట్ ప్లేస్ లో 6 రాసుకోవాలి, అంటే ఇక్కడ 6 రాయాలి, ఇక్కడ 6 రాయాలి. సో మనకి 12 మైనస్ 12 ప్లస్ 6 ప్లస్ 12 ఏమవుతుంది 18 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 9 అవుతుంది. అర్థమైందా? అంటే డెట్ వాల్యూ ఇచ్చినప్పుడు ఆ డెట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇకపోతే జీరో పెడతాం. జీరో అనే కాన్సెప్ట్ ఎక్కడిది మనకు సింగులర్ మ్యాట్రిక్ది. అర్థమైందా? ఇప్పుడు 2/2 ఇచ్చినా కూడా ఇదే కాన్సెప్టే, 3/3 ఇచ్చినా కూడా అదే కాన్సెప్టే. ఫర్ ఎగ్జాంపుల్ 3/3 ఒకసారి చూద్దామా. 3/3 కేసులో మనకు 102 51x 212 అనే మ్యాట్రిక్ ఇచ్చినాడు, ఇచ్చి ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి డెట్ వాల్యూ ఏమి లేదు, డెట్ వాల్యూ లేదు కాబట్టి మనం ఏమనుకుంటాం, డెట్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకుంటాం. డెట్ ఈజ్ ఈక్వల్ జీరో అనుకొని మనం ప్రాబ్లం స్టార్ట్ చేయొచ్చు. ప్రాబ్లం స్టార్ట్ చేసే ముందు దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ప్లస్ మైనస్ ప్లస్ రాసుకొని, ఒక మెథడ్ ఏమంటే 1 ఇంటూ ఏడి మైనస్ బీసీ అంటే 2 1 2 మైనస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్. అదేవిధంగా మైనస్ 0 ఇంటూ ఇది తీసేస్తే ఏడి మైనస్ బీసీ అంటే జీరోతో మల్టిప్లై చేస్తాను కాబట్టి మీరు రాయాల్సిన పని లేదు, ఇది ఈ సెట్ ఎగ్జామ్ కదా, ఎందుకు ఆటోమేటిక్ జీరో అయిపోతుంది కాబట్టి. మరి ప్లస్ 2 ఇంటూ ఏడి మైనస్ బీసీ 5 1 5 2 1 2. అర్థమైంది కదా? నెక్స్ట్ 1 ఇంటూ 2 మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 3 అంటే దాని మీనింగ్ ఏమి, సో 2 మైనస్ ఎక్స్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు 2 ప్లస్ 6 ఏమవుతుంది 8 అవుతుంది. 8 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. ఈ విధంగా నాకు అనుకోవచ్చు. లేదు మనం ఆల్రెడీ షార్ట్ కట్ మోడల్ డిస్కస్ చేసాం కదా, ఎట్లది 102 51x 212 ఉంది. సో ఏవైతే ఫస్ట్ 2 కాలమ్స్ ఉన్నాయో దాన్ని మరి ఇంకోసారి రిపీట్ చేస్తాం, 152 011. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే డయాగ్నల్ వాల్యూస్ ఏవైతే డయాగ్నల్ వాల్యూస్ ఉన్నాయో ఈ డయాగ్నల్ వాల్యూస్ ని మనం జాగ్రత్తగా మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చూద్దాం. మల్టిప్లై చేస్తే ఇప్పుడు చూడండి డయాగ్నల్ వాల్యూ 2 ఇంటూ 1 2 2 2 4 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 5 ఇంటూ 0 అంటే 0 అయిపోయింది, ఈజ్ ఈక్వల్ పెట్టండి. తర్వాత అదే విధంగా లెఫ్ట్ కార్నర్ లో కూడా మల్టిప్లై చేయండి, అంటే ఈ కార్నర్ లో. సో మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఎంత వచ్చింది 4 ప్లస్ ఎక్స్ వచ్చింది కదా, దీన్ని తీసేస్తాను మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. 4 ప్లస్ ఎక్స్ వచ్చింది, కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు తీసేసినాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనకు 4 ప్లస్ ఎక్స్ వచ్చింది. అదే విధంగా రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్ లో మనం మల్టిప్లై చేస్తే ఈ టర్మ్స్ మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 1 ఇంటూ 2 అంటే 2నే వచ్చింది, అంటే 2 1 2 2 1 2. తర్వాత 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 0 అంటే 0 అయిపోయింది ఈ టర్మ్ అంతా. నెక్స్ట్ 1 ఇంటూ 5 ఇంటూ 2 అంటే 2 5 10 వచ్చింది, అంతేనా? సో 4 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 4, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. అంటే మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది ఆ మెథడ్ ఫాలో కండి. మీరు ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు. సో ఓవరాల్ గా మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, ఎక్స్ వాల్యూ 8 వచ్చింది. అర్థమైంది కదా ప్రాసెస్ రెండు కూడా. సో ఈ విధంగా మనం డెట్ ని కనుక్కునేకి ఇదే మోడలే, ఎక్స్ ని కనుక్కోవాలన్నా కూడా ఇదే మోడలే. సో డెట్ మోడల్ మనకు క్లియర్ అయిపోయింది ఈ కాన్సెప్ట్ తో. సో అన్నోన్ వాల్యూని కనుక్కోవడం కూడా క్లియర్ అయిపోయింది కదా. సరే నెక్స్ట్ మెథడ్ చూద్దాం, ఆ నెక్స్ట్ మోడల్ చూద్దాం. అదే విధంగా మీకు ఏ ఇన్వర్స్ అడిగినా అనుకోండి క్వశ్చన్ లో, ఏ ఇన్వర్స్ అంటే ఫార్ములా ఏం నేర్చుకున్నాం మనము 1/det ఇంటూ అడ్జాయింట్ కదా, అడ్జాయింట్ అని నేర్చుకున్నాం. సో అడ్జాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు, అడ్జాయింట్ అంటే ఫస్ట్ కో ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ కో ఫ్యాక్టర్స్ మనం ట్రాన్స్పోర్ట్ చేస్తే మనకు వచ్చేది అడ్జాయింట్. మరి కో ఫ్యాక్టర్స్ ఎక్కడి నుంచి కనుక్కుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రీవియస్ క్వశ్చన్ తీసుకుంటే, ఇంతకుముందు క్వశ్చన్ ఇది అన్నోన్ ఉంది కదా, సరే వేరే క్వశ్చన్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ కి 321 201 203 అనే మ్యాట్రిక్ ఇచ్చినాడు. ఈ మ్యాట్రిక్ ఇచ్చేసి మనకు ఓన్లీ కో ఫ్యాక్టర్ అంతా అడగడు కదా మనకు ఈ సెట్ మనకి ఎంసీక్యూస్ లో ఓన్లీ కో ఫ్యాక్టర్స్ అడిగినా అనుకోండి. సో కో ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటామంటే ఇచ్చిన మ్యాట్రిక్ ఏదైతే ఉందో అదే మ్యాట్రిక్ లో జాగ్రత్తగా రండి, ఈ మ్యాట్రిక్ లో ఫస్ట్ 2 కాలమ్స్ ని రిపీట్ చేయండి. సో 3 2 2 మరి సెకండ్ 2 0 0 సేమ్ ఫస్ట్ ది ఇంకోటి రిపీట్ చేయండి, 3 2 1 3 2 సెకండ్ రిపీట్ చేయండి 2 0 1 2 0. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫస్ట్ కాలమ్ ని రోని వదిలేసేయండి, అంటే నెగ్లెక్ట్ చేయండి. రిమైనింగ్ ప్లేసెస్ లో ఏడి మైనస్ బీసీ ఎంత వచ్చింది, ఏడి మైనస్ బీసీ 3 ఇంటూ 0 0 0 ఇంటూ 1 0 అంటే ఏడి మైనస్ బీసీ చేసినా కూడా 0నే వచ్చింది. నెక్స్ట్ 0 మైనస్ 6 అంటే మైనస్ 6 వచ్చింది. తర్వాత 2 మైనస్ 0 అంటే 2 వచ్చింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ కాలం వైజ్ చేస్తానా, రాసేటప్పుడు హారిజాంటల్ గా రాస్తాను. అర్థమైందా? సో నెక్స్ట్ ఇది కూడా వద్దు, ట్రాన్స్పోర్ట్ కూడా వద్దు, చెప్తా తర్వాత. ఇలా మొత్తం అంతా రాసుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ కావాలనుకోండి 2 1 2 మైనస్ 6 అంటే 2 మైనస్ 6 ఎంత -4, 3 3 9 మైనస్ 2 ఎంత 9 మైనస్ 2
9 మైనస్ 2 అంటే 7, తర్వాత 2 మైనస్ 3 -1, తర్వాత 0, 2 2 4, 4 మైనస్ 3 0 0, 0 మైనస్ 4 -4 వచ్చిందా? ఇప్పుడు దీన్ని మనం కోఫాక్టర్స్ అంటామా? కోఫాక్టర్స్ అన్నాం ఇప్పుడే. దీన్ని మనం ఏం చేయాలా? మైనస్ తో మల్టిప్లై చేయాలి. నేను ట్రాన్స్పోజ్ అన్నాను, ఆల్రెడీ మనం ట్రాన్స్పోజ్ చేసాం. యాక్చువల్ ప్రాసెస్ ఏమంటే ఇక్కడ కాలం వైజ్ చేస్తే మనం కూడా కాలం వైజ్ చేస్తాము, తర్వాత దీన్ని రోగా మార్చుకుంటాం. నేను ఆల్రెడీ ఇక్కడ కాలం చేసి రో వైజ్ గా రాసుకున్నాను కాబట్టి ట్రాన్స్పోజ్ అయిపోయింది. ఇప్పుడు ట్రాన్స్పోజ్ ఆన్సరే. నెక్స్ట్ ఇలా ఆల్టర్నేట్ సింబల్స్ అంటే ప్లస్ మైనస్ ప్లస్, మైనస్ ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ ప్లస్, దీంతో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసినప్పుడు ఏమేమి చేంజ్ అవుతాయంటే ఈ ఏరియా మాత్రమే మైనస్ ఉంటే ప్లస్ అయిపోతుంది, ప్లస్ అయిపోతుంది, ప్లస్ ఉంటే మైనస్ అయిపోతుంది, రిమైనింగ్ ఏం మారవు. అర్థమైందా? ఇప్పుడు ఈ మ్యాట్రిక్ ఏం పేరు? ఈ మ్యాట్రిక్ పేరే మనం మల్టిప్లై చేసాం, ట్రాన్స్పోర్ట్ చేసాం, వచ్చిన మ్యాట్రిక్ పేరే అడ్జాయింట్. ఇప్పుడు జాగ్రత్తగా ఒకసారి చూడండి, మనం ఇచ్చిన దాంట్లో ఏదైతే ఇక్కడ మన క్వశ్చన్ ఇచ్చినాడో ఈ క్వశ్చన్ మనం ఈ ఫార్మాట్ లో రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఇది ఏ విధంగా అయితే ఉందో దాన్ని మనం ఏం చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాలం వైజ్ రాసినాం అనుకోండి, అదే కాలం వైజ్ మీరు రాసుకోండి. నేను ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయినాను డైరెక్ట్ గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 0 -6 2 ఇక్కడ వచ్చిన ఆన్సర్లు, తర్వాత -4 7 4, తర్వాత 0 4 -4 ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ వాల్యూ పేరు కోఫాక్టర్స్. పాయింట్ అర్థం చేసుకోండి. ఈ వాల్యూ వచ్చిన తర్వాత దీన్ని నేను ఏం చేసిన? ట్రాన్స్పోజ్ చేసిన. ఇక్కడ ట్రాన్స్పోజ్ చేసిన. ట్రాన్స్పోజ్ వచ్చిన తర్వాత మైనస్ తో మల్టిప్లై చేసిన. మైనస్ తో మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూని అడ్జాయింట్ అంటాం. ఓకేనా? ఒక స్టెప్ నేను ముందుకు వెళ్ళిపోయినాను, మీరు కన్ఫ్యూజ్ కాదండి. సో ఈ ఈక్వేషన్ ని మనం సాల్వ్ చేసిన తర్వాత ఎట్లయితే ఉందో అట్లే రాస్తే కోఫాక్టర్స్ వస్తుంది. కోఫాక్టర్ ని ట్రాన్స్పోర్ట్ చేయాలా, ట్రాన్స్పోర్ట్ చేసి మైనస్ తో మల్టిప్లై చేయాలా, వచ్చిన దాన్ని అడ్జాయింట్ అంటాం. క్వశ్చన్ లో కోఫాక్టర్ అడిగినాడు, ఇది రాయండి. అడ్జాయింట్ అడిగినాడు, ఇది రాయండి. టోటల్ ఆన్సర్ అడిగినాడు, ఇంతకుముందు చెప్పిన డెట్ మోడల్లో డెట్ ని ఫైండ్ అవుట్ చేయండి, దీన్ని సాల్వ్ చేయండి, ఏ ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేయండి. అర్థమైంది కదా పూర్తిగా క్లియర్ గా? సరే నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ లో చూస్తే కనుక, సరే ఇవన్నీ ఆల్రెడీ మనం చాలా డిస్కస్ చేసాం కాబట్టి ఇవన్నీ వద్దు, డిఫరెంట్ ఉంటే చెప్తాను. నేను క్రామర్స్ రూల్ అంటే తెలుసు కదా, మనం క్రామర్స్ రూల్లో ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ కనుక్కుంటాం. ఎక్స్ కి ఫార్ములా ఏముంది? డెట్ 1 బై డెట్, తర్వాత డెట్ 2 బై డెట్, డెట్ 3 బై డెట్. సో మనకు ఒక ఈక్వేషన్ ఇస్తాడు, అంటే 2 3 4 4 1 2 3 1 0 ఇలా మ్యాట్రిక్స్ ఇచ్చింటాడు. సో ఎక్స్ వై జెడ్ అనే ఈక్వేషన్ ఇచ్చేస్తాడు, తర్వాత 2 3 0 ఏదైనా ఇచ్చింటాడు. సో మనం ఏం చేయాలి? దీనికి డెట్ కనుక్కోవాలి. షార్ట్ కట్ లోనే కనుక్కోండి, నో ప్రాబ్లం. తర్వాత ఈ కాలం ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ లో పెట్టేస్తాం, అంటే 2 3 6. దీనికి ఈసారి డెట్ కనుక్కోవాలి. ఫస్ట్ వచ్చిన డెట్ ని డెట్ అని రాసుకుంటాము. ఇది ఫస్ట్ లైన్ లో పెట్టిన తర్వాత వచ్చిందని డెట్ 1 అనుకుంటాం. మరి దీన్ని సెకండ్ లైన్ లో పెడతాం, డెట్ 2 వస్తుంది. థర్డ్ లైన్ లో పెడతాం, అంటే థర్డ్ కాలంలో డెట్ 3 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డెట్ 1 వచ్చిన ఆన్సర్ డివైడ్ బై డెట్ వేస్తే ఎక్స్ ఆన్సర్ వస్తుంది. సో మనకు అన్ని అడగడు కానీ క్వశ్చన్ లో ఓన్లీ ఎక్స్ అడగచ్చు, వై అడగచ్చు, జెడ్ అడగచ్చు, లేదా ఓన్లీ డెట్ 1 అడగచ్చు, ఓన్లీ డెట్ 2 అడగచ్చు. అంటే క్వశ్చన్ ఇచ్చేసి ఓన్లీ డెట్ 1 వాల్యూ ఎంత, ఓన్లీ డెట్ 2 ఎంత, ఈ విధంగా కూడా మనకు ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా అయితే అర్థం చేసుకోండి, ఈ క్వశ్చన్స్ ని అర్థం చేసుకోండి. ఇంకా తర్వాత మనం ఏ స్క్వేర్ ని ఫైండ్ అవుట్ చేయడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్ ఇచ్చి స్క్వేర్ ని ఫైండ్ అవుట్ చేయడం చూసినాం కదా మనం ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 1 4 అని ఇచ్చాం అనుకోండి, స్క్వేర్ కనుక్కోమంటే తెలుసు కదా షార్ట్ కట్ లో. సో ఇంకొకసారి చెప్తా చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా వినండి. 1 2 3 4 ఆన్సర్స్ మనం కనుక్కోవాలా. ఫస్ట్ వాల్యూ కావాలంటే దీనికి స్క్వేర్ చేయాలా, డయాగనల్ ని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి, అంటే 3 1 3, అంటే 2 స్క్వేర్ వచ్చి 4, 4 ప్లస్ 3 వచ్చి 7. క్లియర్? తర్వాత లాస్ట్ ఆన్సర్ కావాలంటే స్క్వేర్ చేయాలా, 4 స్క్వేర్ 16, 3 ఇంటూ 1 3, అంటే 16 ప్లస్ 3 ఏమవుతుంది? 19 అవుతుంది. అదే విధంగా థర్డ్ ప్లేస్ కావాలంటే దీన్ని మల్టిప్లై చేయాలా, 2 3 6, 3 4 12, 6 ప్లస్ 12 18. ఫోర్త్ థర్డ్ ప్లేస్ కావాలంటే ఇంకా దీన్ని మల్టిప్లై చేయాలా, దీన్ని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి, 2 1 2, 4 1 4, అంటే 6. క్లియర్ కదా? సేమ్ ఇదే కాన్సెప్ట్ లో 3/3 చేయొచ్చు, కానీ అది కొంచెం లెంతీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతుంది మీకు షార్ట్ కట్. కాబట్టి రెగ్యులర్ మెథడ్ లోనే చేసేక ట్రై చేయండి. ఓకే సరే నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ మనం ఇంతకుముందు వచ్చినవి చూసుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్క్వేర్ ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్ గురించి మనం డిస్కస్ చేసాము, నల్ పొటెన్షియల్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ప్రిన్సిపల్ డయాగనల్ వాల్యూ ఆ ట్రేస్ వాల్యూ అంటాం. ట్రేస్ వాల్యూ అనే పైన కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 4 2 1 ఇట్లా ఇచ్చేసి ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ అడగచ్చు, ట్రేస్ వాల్యూ అడగచ్చు. ట్రేస్ అంటే ఏం లేదు, ప్రిన్సిపల్ డయాగనల్ వాల్యూస్ ని యాడ్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటామంటే ట్రేస్ వాల్యూ అంటాం. సో దీనిపైన క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు అంటే, మనకి ఏ అనే మ్యాట్రిక్ ఇవ్వచ్చు 2 3 1 4, నేను 2/2 చెప్తాను, ఎగ్జామ్ లో 3/3 కూడా ఇవ్వచ్చు, -4 5 ఇచ్చేసి ఫైండ్ ఏ ప్లస్ బి ట్రేస్ వాల్యూ అని అడగచ్చు క్వశ్చన్. ఏ ప్లస్ బి ట్రేస్ వాల్యూ అంటే దాని మీనింగ్ ఏమి? ఏని బిని మీరు యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే 2 + 3 ఎంత? 5. మనం ఓన్లీ డయాగనల్ వాల్యూస్ కదా అవసరం మనకు, కాబట్టి 4 + 5 ఎంత? 9. అర్థమైందా? ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? 14.
కాబట్టి మనం ఆప్షన్స్ లో 14 చూసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది అంతే. ఓకేనా? సో మనకి ఇంపార్టెంట్ ఏమంటే ట్రేస్ వాల్యూ అంటే ఏంది. ఈ ట్రేస్ వాల్యూ పైన మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి, ప్రిన్సిపల్ రూల్స్. అవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏంటి అవి రూల్స్ అంటే ఇంకా ట్రేస్ వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి ఎంతైతే ఉంటుందో ట్రేస్ వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ ట్రేస్ వాల్యూ ఆఫ్ బి అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇద్దరు యాడ్ చేసిన తర్వాత ఏమొచ్చింది, 14 వచ్చింది. అంటే మనం ట్రేస్ ఆఫ్ ఏ చూసాం అనుకోండి, 4 + 2 ఎంత, 6, 3 + 8 ఎంత, 5 + 3 ఎంత, సారీ 2 + 4 ఎంత, 6, 5 + 3 ఎంత, 8, 8 + 6 ఎంత, 14. సో ఇది మనకి ఇంపార్టెంట్ రూల్. అంటే రూల్స్ అని ఇక్కడ రాసి చూడండి, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఒకసారి రాస్తాను, నోట్ చేసుకోండి, మీకు గుర్తు వస్తాయి ఎగ్జామ్లో, మీరు టక్కనే ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత అంటే ట్రేస్ ఆఫ్ ఏ వాల్యూ ప్లస్ ట్రేస్ ఆఫ్ బి వాల్యూ ఈక్వల్. అదే విధంగా ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ బి ఎంత అడిగినాడు అంటే కనుక ట్రేస్ ఆఫ్ బి ఇంటూ ఏకి కూడా ఈక్వల్ అవుతుంది అని దాని మీనింగ్. అర్థమైందా? సో ఇది జాగ్రత్త ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ బి వాల్యూ ట్రేస్ ఆఫ్ ఏకి ఇంటూ ట్రేస్ ఆఫ్ బికి ఈక్వల్ అంటే ఈక్వల్ కాదు, అదే ప్లస్కి అయితే ఈక్వల్. ఇవి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు ఎగ్జామ్లో కాబట్టి జాగ్రత్త ఇంపార్టెంట్. ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ కూడా ఇంపార్టెంట్, దీనికి కూడా ఈక్వలే. కాబట్టి మనకి ట్రేస్ ఇవి చాలా ఇంపార్టెంట్. మన ప్రీవియస్ ఇయర్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినాడు కాబట్టి ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సరే. ఇంకా దీనిపైన ఇంకేమేమి ఉన్నాయి క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్ అడిగిన ఏమైనా మోడల్స్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం. అదే విధంగా డెట్ పైన కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అడగడం జరిగింది, అది కూడా ఒకసారి చూద్దాం. డెట్ కి సంబంధించిన ఫార్ములాస్. డెట్ ఆఫ్ ఏ వాల్యూ అంటే మనం ఏడి మైనస్ బీసీ అనుకుంటాం కదా, 2/2కి ఏడి మైనస్ బీసీ, అది డెట్. డెట్ ఆఫ్ ఏ వాల్యూ ట్రాన్స్పోజ్ యొక్క డెట్ కూడా సేమ్ ఉంటుందా అంటే సేమ్ ఉంటుంది. అర్థమైందా? అదే విధంగా ఏ స్క్వేర్ కి డెట్ కనుక్కున్నాం అంటే ఏ పవర్ ఎన్, ఎగ్జాంపుల్ కి ఏ స్క్వేర్ ని ఏ పవర్ ఎన్ అనుకుంటున్నా, దానికి డెట్ కనుక్కున్నా. డెట్ కనుక్కున్న తర్వాత దానికి పవర్ చేసిన అంటే ఏ స్క్వేర్ అడిగినాడు క్వశ్చన్, దానికి డెట్ అడిగినాడు. అదే మీరు ఏని డెట్ కనుక్కొని మరి స్క్వేర్ చేసినా కూడా సేమ్ ఆన్సరే వస్తుంది అంటున్నాడు. అర్థమైందా క్లియర్ గా పాయింట్? అర్థం కాలేదా? ఫర్ ఎగ్జాంపుల్ 2 4 3 1 అనే మ్యాట్రిక్ ఇచ్చాడు, మీరేం చేస్తారు, దీనికి స్క్వేర్ కనుక్కున్న తర్వాత డెట్ వేస్తారు, ఇట్లా చేసిన. లేదా దీనికి డైరెక్ట్ గా మీరు డెట్ ఏడి మైనస్ బీసీ చేసి స్క్వేర్ చేసిన అంటే ఏడి మైనస్ బీసీ ఫర్ ఎగ్జాంపుల్ 2 4 3 1 ఉంది, ఏడి ఎంత 2 1 = 2 మైనస్ బీసీ 3 4 = 12, సో 10 స్క్వేర్ ఎంత 100. అంటే మీరు ఈ క్వశ్చన్ కి డెట్ స్క్వేర్ కనుక్కొని మరి డెట్ చేసిన, డైరెక్ట్ స్క్వేర్ చేసి డెట్ చేసిన ఒకటే ఆన్సర్ వస్తుందనే లాజిక్ మీకు తెలిస్తే ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. మనకు పెద్ద కన్ఫ్యూజన్ అన్నది కన్ఫ్యూజన్ కాదు, ఈజీగా అంటే ఈజీగా చేయొచ్చు. క్లియర్ కదా, అర్థమైంది కదా? సో ఇవి అయితే కనుక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా తర్వాత మనము నెక్స్ట్ ఒక్క మోడల్ అది చెప్పేస్తాను, మీకు ఇక్కడ క్లియర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2002 అని ఇచ్చినాడు అనుకోండి, దీన్ని యూనిటరీ మ్యాట్రిక్ అంటామా లేదా సింగులర్ మ్యాట్రిక్ అంటామా స్కేలర్ మ్యాట్రిక్ అంటామా? స్కేలర్ మ్యాట్రిక్ అంటాం. ఎందుకు? ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ లో 1 కాకుండా వేరే వాల్యూ ఉంది, సేమ్ ఉంది. అదే 1 ఉంటే ఐడెంటిటీ మ్యాట్రిక్, ఈ డిఫరెంట్ ఉంటే డయాగ్నల్ మ్యాట్రిక్. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ డెట్ ఈజ్ ఈక్వల్ 0 వస్తే దాన్ని సింగులర్ మ్యాట్రిక్. క్లియర్ కదా? ఇప్పుడు క్వశ్చన్ మనకి ఏ పవర్ 5 అడిగినాడు. ఏ పవర్ 5 అడిగితే ఇంకా ఏం లేదు, సింపుల్ గా ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ఏ అని రాస్తాము, ముందు ఏం రాస్తాము, ఇక్కడ వాల్యూ ఏముంది 2 ఉంది కదా లోపల, సో 2/4 ఇంటూ ఏ రాస్తాం. అలా కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐలలో ఇచ్చాం అనుకోండి, సేమ్ 2/5 ఇంటూ ఐ. అర్థమైందా అర్థం కాలేదా? ఇక్కడ ఏముంది, మీకు ప్రిన్సిపల్ డయాగ్నల్ లో వాల్యూ 2 ఉంది, సో మీరు ఏం చేయాలా 2/4 అంటే ఒక వాల్యూని డిక్రీజ్ చేసి ఏ రాయాలా. లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐలలో ఇచ్చిన ఆప్షన్ అంటే ఇంకా సేమ్ 2/5 3 ఐ రాసేయాలా. సార్ 3003 ఇస్తే అప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలలో ఇస్తే నేను 3/4 ఏ రాయాలన్నా, ఎగ్జాక్ట్ అదే రాయాలా. మరి 3/5 ఐ రాయాలన్నా, ఆప్షన్ లో ఇది ఉంటే ఇది రాస్తాం, ఆప్షన్ లో ఇది ఉంటే ఇది రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంటాయి సార్ ఆప్షన్ లో, ఇది ఏ బిట్ ఇది బి బిట్ ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేసి సి బిట్ డి బిట్ ని ఏదో ఒక దాంట్లో ఏమని ఇచ్చినా అంటే ఏ బి 2 కరెక్ట్ అని ఇచ్చింటాడు, దాని టిక్. అర్థమైందా క్లియర్ గా? సో ఇది మనం మ్యాట్రిక్స్ లో ఒకసారి అయితే ఒకసారి షార్ట్ గా రివిజన్ చేసుకోవాల్సిన టాపిక్స్. ఇంకా రిమైనింగ్ ఏదైతే ట్రిగ్నామెట్రీ ఉందో అది మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.